రాజకీయ పార్టీల నుంచి కూడా వినిపిస్తున్నాయి. సో ఆ దిశగా ఏమైనా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ముందుకు వెళ్ళబోతుందా అనేది ఒక ప్రశ్న ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా కొంత సమయం ఇచ్చుంటే బాగుండేదనేది ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కానీ లేకపోతే మిగతా రాజకీయ నేతలకు, రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. ప్రజలకి ఇబ్బంది కలగకుండా పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆశలు ఉన్నటువంటి ఏవైతే నిర్మాణాలు చేపట్టుకున్నారో గతంలో ఇచ్చినటువంటి పర్మిషన్ల మీదే కట్టారు కాబట్టి అధికారుల మీద ముందు చర్యలు తీసుకోవాలి. సో అధికారుల మీద చర్యలు తీసుకుంటామని నిన్న నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కూడా రంగనాథ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాటి మీద ముందు ప్రధానంగా దృష్టి సారించాలి. కొన్ని అంశాలు ప్రస్తావించింది కోర్టు. చార్మినార్ను ఒకవేళ కూల్చేయమంటే కూల్చేస్తారా అన్నటువంటి అంశాన్ని కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పేదల యొక్క సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు, సమయం ఎందుకు ఇవ్వట్లేదు అన్నటువంటి అంశాన్ని, శని ఆదివారాల్లోనే ఎందుకు మీరు ఇక్కడ కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు, సో ఈ అంశాలు అంటే వర్కింగ్ డేస్ కాదు కదా, దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వన్న అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం మరి హైడ్రామా ఏమైనా కొన్ని విధి విధానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్కి సంబంధించినటువంటి వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హైకోర్టు ఆదేశాలకు సంబంధించి మా ప్రతినిధి మనకు పూర్తిగా సమాచారం అందించేందుకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు హరీష్. చెప్పండి, అసలు ఏంటి అసలు కోర్టుకు సంబంధించి చాలా అంశాలు ప్రస్తావించింది. శని ఆదివారాల అంశం కానీ ప్రధానంగా ఈ రోజుల్లో ఎందుకు కూల్చివేస్తున్నారని, సో ఇక్కడ స్టే ఇచ్చిన తర్వాత ఎందుకు కూలుస్తున్నారని, పేదలకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రధానంగా ఈ అంశాలు చర్చించింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. హైడ్రాకి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కూడా సంచలనంగా మారుతున్న నేపథ్యం కట్ట. ఎందుకంటే హైడ్రాకి సంబంధించి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలు కావచ్చు, ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేస్తూ వస్తుంది. ఇక హైడ్రాకి సంబంధించి కూడా స్వతంత్ర సంబంధించిన ఏవైతే స్వచ్ఛంద సంస్థకు సంబంధించి కూడా కొన్ని కట్టడాలకు సంబంధించి కూడా కూల్చివేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఈ 2-3 రోజుల సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో అక్కడ సంబంధించిన బాధితుల నుంచి కూడా ఒకవైపు వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళు ఏదైతే కూల్చివేతలను కూడా అడ్డుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక దాంతో భాగంగానే ఈరోజు హైకోర్టుకు సంబంధించి కూడా ఈరోజు కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రాకి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కూడా కూల్చివేస్తున్న నేపథ్యం కావచ్చు. కమిషనర్కి సంబంధించి అయితే రంగనాథ్ హైడ్రాకి సంబంధించి కూడా కమిషనర్గా ఆయన వ్యవహరిస్తున్నారు. కమిషనర్కి సంబంధించి కూడా హైకోర్టుకు హాజరు కావాలని కూడా ఆయనకు ఈరోజు హైకోర్టులో సంబంధించిన కేసు ఆయన విచారణ కొనసాగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ రోజు కీలకమైన విషయాలను హైకోర్టుకు సంబంధించి కూడా ఈరోజు హైడ్రాకు ముట్టికాయలు వేసినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. ఒకవైపు హైకోర్టులకు సంబంధించి కూడా కొన్ని కట్టడాలకు సంబంధించి ఇక్కడ హాస్పిటల్స్ కావచ్చు, మిగతా సంబంధించిన కట్టడాలకు సంబంధించి హైకోర్టులో ఇంకా అవి చర్చకు జరుగుతున్నాయి. హైకోర్టుకు సంబంధించి కూడా వాదోపవాదాలకు సంబంధించిన కూడా సిచ్యువేషన్స్ లో ఇప్పుడు అట్లాంటి సంస్థలకు సంబంధించి కావచ్చు, ఆ బిల్డింగ్స్ పైన హైడ్రా ఎందుకు కూల్చివేస్తుంది, కూల్చివేతలకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ప్రత్యేకంగా శని ఆదివారాలకు సంబంధించి ఎందుకు కూల్చివేస్తున్నారు, ఆ సమయంలో మీరు పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇక్కడ ప్రభుత్వానికి కావచ్చు ఎవరు మెప్పు కోసం ఎందుకు వ్యవహరించవద్దు, దానికి హైడ్రాకి సంబంధించి కూడా ఏదైతే ఇతర సంబంధించి కూడా హైడ్రాకి సంబంధించి ఇతర పనులకు సంబంధించి కూడా దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయకుండా ఈ కూల్చివేతల పైన కూడా ఎందుకు ప్రత్యేకంగా ఫోకస్ చేయవలసి వచ్చింది. ఒకవేళ మీరు శని ఆదివారంలో ఎందుకు కూల్చివేతలకు సంబంధించి కట్టడాలను కూల్చివేస్తున్నారు, ప్రత్యేకంగా ఈ ఏదైతే ప్రభుత్వానికి కావచ్చు ఇతర నేతలకు సంబంధించి కూడా
ప్రత్యేకంగా వాళ్ళని హరీష్, మెప్పు అంటే కోసం అంటే ప్రశ్నలు చాలా సంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం హైడ్రాను సమర్థిస్తూనే కొన్ని విధి విధానాలతో పూర్తిగా ముందుకు వెళ్ళండి, కొంత సమయం ఇవ్వండి అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ప్రశ్నలకి సమాధానంగా రంగనాథ్ ఏం వివరించారు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు? సమయం కావాలని లేకపోతే విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు సంబంధించి కూడా కట్టడాలకు సంబంధించి కూడా శని ఆదివారాల్లో కూల్చివేదు యథాస్థితిని కొనసాగించండి. కేసుకు సంబంధించి కూడా ఏదైతే కేసు వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఏదైతే ఇప్పుడు కూల్చుతున్న కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నోటీసులు ఇష్యూ చేయాలి. ఒకవేళ మీరు నోటీసులు ఇష్యూ చేస్తే అదే రోజు నోటీసులు ఇష్యూ చేసి అదే రోజు కూల్చడం వల్ల వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. ఏ విధంగా ఏమైనా మార్గాలు చూపించారా, లేదంటే ఒకే రోజులో ఎందుకు కూల్చివేస్తున్నారు, వాళ్ళకు ఖాళీ చేయకుంటే వాళ్ళను ఎందుకు తరలిస్తున్నారు కూడా ప్రత్యేకంగా హైడ్రాకి సంబంధించి కూడా హైకోర్టు కీలకమైన ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే అక్టోబర్ 15 వరకు సంబంధించి కూడా పూర్తిగా దీనిపైన సమగ్ర నివేదిక సమర్పించాలి. ఎందుకంటే ఈ శని ఆదివారంలో ఎందుకు కూలుస్తున్నారు, ఒకవేళ నోటీసులు ఇష్యూ చేస్తే ఒకే రోజులో నోటీసులు ఇష్యూ చేస్తే వాళ్ళు ఇతర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునేందుకు వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి కదా. ఒక ప్రత్యేకంగా ఏదైతే కొన్ని కేసుల్లో కూడా మరణశిక్ష పడే జీవిత ఖైదీకి సంబంధించి కూడా ఒక ఏదైతే చివరి కోరిక నెరవేరుస్తుంది. అట్లాంటిది ఎందుకు హైడ్రా చేస్తలేదు అని కూడా ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దీనిపైన కూడా సమగ్రంగా నివేదిక కావాలి. అక్టోబర్ 15 లోపు దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని కూడా. ఎందుకంటే ఇక్కడ అమీన్పూర్కి సంబంధించి ఆ చెరువులు కావచ్చు, అమీన్పూర్లో సంబంధించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి కూడా కూల్చివేత అది ఆ ఇష్యూ అంతా ఆ కేసుకు సంబంధించి కూడా హైకోర్టులో కొనసాగుతున్నది. వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మీరు దాన్ని ఎట్లా కూలుస్తారో హైకోర్టును ధిక్కరించినట్టే కదా కూలుస్తే అని చెప్పేసి కమిషనర్ రంగనాథ్ కూడా ప్రశ్నించిన నేపథ్యం అయితే ఉంది. ఆయనకు సంబంధించి కూడా ఈ అక్టోబర్ 15 వరకు సమగ్ర నివేదిక అందించాలి. ఇంకా దీని ఏదైతే హైడ్రాకి సంబంధించి కూడా కూల్చివేతలు కావచ్చు, ఇతర సంబంధించిన నిర్మాణాల మార్కింగ్ కావచ్చు, ఇవన్నీ హైడ్రాకి పరిధిలోకి రావాలి. కానీ మీరు ఇతర సంబంధించిన ప్రభుత్వం మెప్పు కోసం కావచ్చు, ఇతర నేతల మెప్పు కోసం వ్యవహరించవద్దు. దాన్ని ఇప్పటికే స్థితిని కొనసాగించాలని కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా అక్టోబర్ 15 వరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ రంగనాథ్ కూడా ఆదేశించిన నేపథ్యంలో హైడ్రాకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, రేపు ఏమైనా కూల్చివేతలు చేస్తుందా, మార్కింగ్ చేస్తుందా, లేదంటే అక్టోబర్ 15 వరకు హైడ్రాకి సంబంధించి కూడా అక్టోబర్ 15 వరకు హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి కూడా ముందుకెళ్తున్నారని కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, అంటే ఒక వరకు అంటే కోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఆదేశాలు కొన్నటువంటి సూచనలు కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చింది. సో ఇవన్నీ పరిగణలో తీసుకుని కొంతవరకు గ్యాప్ ఇచ్చి పూర్తిగా విధి విధానాలు ప్రకటించిన తర్వాత ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా? సో మనం ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉందంటారు ఎక్కువగా? అంటే ఎందుకంటే ముందు నుంచి కూడా పెద్ద వాళ్ళ భవనాలకు కూల్చండి, తర్వాత పేదలకు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఒక పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా స్పందించారు, ఫేక్ వీడియోస్ స్ప్రెడ్ చేస్తున్నారని. ఈ వీడియోల ఆధారంగానే ఎక్కువ ఈరోజు కోర్టు మనకి స్పందించినట్లు అర్థమవుతుంది. పేదల యొక్క ఏడుపు ఇవన్నీ కూడా చాలా అంశాలు బయటకు వచ్చాయి. సో దాని ప్రామాణికంగా చేసుకున్న కోర్టు తీర్పు ఉంది. ఒక విధి విధానాలు హైడ్రాను తప్పుపట్టకుండానే హైడ్రా విధానం ఏదైతే ఉందో విధి విధానాలు స్పష్టంగా ప్రకటించాలని పదే చెబుతుంది. సో అది ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం, ఇక్కడ నుంచి హైడ్రా దూకుడు అనేది కొంతవరకు డిఫరెంట్ వేలో వెళ్ళబోతుంది, చట్టబద్ధంగా ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు భవిష్యత్తులో? ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన ఆస్తుల రక్షణ పేరుతో అమాయకుల సంబంధించిన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైతే పేద మధ్యతరగతికి సంబంధించిన ఆ కుటుంబీకులకు సంబంధించి కూడా వాళ్లకు చివరి కోరిక నెరవేర్చకుండా వాళ్ళ హఠాత్తుగా నోటీసులు ఇష్యూ చేసి కూల్చడం ఎందుకు అనేది కూడా ప్రత్యేకంగా హైడ్రా ప్రశ్నించింది. ఎందుకంటే అప్పటికే నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్కి సంబంధించి కావచ్చు, ఆ శని ఆదివారాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ సెలవు ఉంటుంది. ఆ సెలవు దినాల్లో కూడా ప్రత్యేకంగా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా హైడ్రా ప్రశ్నించింది. కాబట్టి ఈ ఆదేశాలన్నీ కూడా హైడ్రా తీసుకునే అవకాశం, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరోసారి ఆలోచించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూల్చివేతలకు సంబంధించవచ్చు, అంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించి కూడా అనుమతులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. అక్కడ తహసీల్దార్ నుంచి అనుమతులు పొందిన తర్వాతనే వాళ్ళు అక్కడ కట్టడాలను నిర్మించుకున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ సంబంధించిన ఆస్తులు కాబట్టి అక్కడ సంబంధించి కూల్చివేతలు జరిగితే వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేయాలి. తర్వాత వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కావచ్చు, ప్రత్యామ్నాయ సంబంధించిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారా, లేకుంటే నష్టపరిహారం చెల్లిస్తారా, వీటన్ని చెల్లించిన తర్వాతనే కూల్చివేతలకు సిద్ధం కావాలి. అప్పటికప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారు అనేది ఒక ప్రత్యేకంగా ఈరోజు కీలకమైన ప్రశ్న హైడ్రాకి ఈరోజు హైకోర్టు
ప్రశ్న వేసింది. కాబట్టి ఈ ప్రశ్నకు సంబంధించి కూడా హైడ్రా కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టేకప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా హైడ్రాకి సంబంధించిన బాధితులు పెరుగుతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా రోడ్లు ఎక్కి నిరసనలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఒకవైపు చూపిస్తున్నా కూడా చాలా వరకు అంటే తమ ఆస్తులకు సంబంధించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా 50-60 లక్షలు పెట్టుకొని ఇల్లు నిర్మించుకునే వారు ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎట్లాంటి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి మేము రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తహసీల్దార్ నుంచి అనుమతులు ఇస్తేనే కదా అక్కడ కట్టుకున్నామని కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రశ్నిస్తారు. ఇవన్నిటికీ లోపం సంబంధించి అధికారులకు సంబంధించి కూడా మీరు ఎందుకు అధికారుల పైన ఇప్పటి వరకు విచారణకు పిలుపలేదు, అది అధికారులకు సంబంధించి కూడా ఈ ఎందుకు అనుమతులు ఇస్తారని కూడా వాళ్ళని ప్రశ్నించలేదు. హైడ్రాను కూడా హైకోర్టు ఈ రోజు ప్రశ్నించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే హైడ్రాకి సంబంధించి కూడా ముందు స్టెప్ వేయబోయే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికి ఈ 2 రోజుల 3 రోజుల పరిణామాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హైకోర్టుకు సంబంధించి ఈ రోజు కీలకమైన ఆదేశాలు హైడ్రాకి కమిషనర్ రంగనాథ్కి గుర్తు చేసిన హైడ్రాకి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ ఆదేశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రహించాల్సి ఉంటుంది. దాని తర్వాత కూడా హైడ్రాకి సంబంధించి పలు సూచనలు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి హైడ్రాకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది, అవి తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్కు సంబంధించి ఎప్పుడు లేనటువంటి ఒక ప్రక్షాళనతో హైడ్రా నిర్మించింది, ఆ దిశగానే ముందుకెళ్తుంది. కోర్టు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంగా చెప్పుకునే ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మనం కూడా కోరుకుందాం. సామాన్యులకు నష్టం జరగకుండా పదే ముందుకు వెళ్తామని చెప్తుంది. సో ఆ దిశగా వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, ఇది